మన పక్కింట్లో ఫంక్షన్ అయితే మన ఇంట్లో కూడా ఫంక్షనే కాదు పండగే. ఎందుకంటే మధ్యాహ్నం ఫంక్షన్ కి ఎలాగో ఒక లాగిచ్చేస్తాం. ఇంకా ఈవినింగ్ కూడా వండుకోవాల్సిన పని లేదు, వాళ్ళే పంపించేస్తారు. ఇంకా ఈ కేసరి చూసారా, జీడిపప్పు కిస్మిస్లతో కలకలాడుతుంది. ఇంక ఇవన్నీ మా పక్కింట్లో జరిగే గృహప్రవేశానికి ఐటమ్స్. మధ్యాహ్నం ఆల్రెడీ ఈ చికెన్ కూరతో 2 రౌండ్లు వేసాను, మళ్ళీ 3వ రౌండ్ కి పంపించారు. ఇదైతే కట్టాకం సాంబారు, ఎందుకంటే కట్టా కావాలన్న వాళ్ళకి ఇదే వేసారు, సాంబార్ కావాలన్న వాళ్ళకి ఇదే వేసారు. అయితే ఇంట్లో ప్రార్థన పెట్టించుకొని ఇలా భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ ఐటమ్స్ అన్ని కూడా ఈవినింగ్ మాకైతే పంపించారు. ఇందాక చెప్పాను కదా ఇంకా వంట చేసుకునే పని లేదని. మరి ఇంట్లో వంట చేయకపోతే పండగే కదా. ఈ ఒక్క రోజుకి వంటగదిలో ఉన్న పొయ్యికి రెస్ట్ అన్నమాట. ముఖ్యంగా నాకు రెస్ట్. ఇంక ఇంట్లో ఫంక్షన్ అంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా, ఎవరికి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు. వీళ్ళైతే 3 పీస్ కంటైనర్ సెట్ రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఇదైతే మాకు ఇచ్చారు గిఫ్ట్ గా. ఇది ఓపెన్ చేస్తా, దేనికి వాడేలో కూడా ముందే ప్లాన్ చేస్తాను. దీని ప్రైస్ అయితే 80 రూపాయలు. నాకలా తెలుసు అంటే ఇవి కొనేటప్పుడు నేను కూడా వెళ్ళాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.